అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వృషభ రాశి వారికి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. వృషభ రాశి వారు ఏప్రిల్ 12వ తేదీన శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకున్నట్లయితే వృషభ రాశి వారికి చాలా మంచిగా శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ శుభవార్తలు ఏంటి, దేని ద్వారా వీరు ఆ శుభవార్త వినబోతున్నటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు కొత్తగా ఎప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రోజున మీకు అంతరం పట్టినటువంటి అశుభవార్త, చాలా రోజుల నుంచి మీరు వినాలి అని చెప్పి తహతహలాడుతున్నటువంటి ఒక మంచి శుభవార్త అయితే ఈ రోజున మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే తప్పనిసరిగా మీకు ఒక ఆ శుభవార్త ఏ విధంగా అయితే అంటే మీరు కళ్ళు కనే విధానంగా ఇన్ని రోజుల నుంచి కూడా వేచి చూసి కళ్ళు కాయలు కాసే విధంగా అయ్యో ఇక అవ్వదేమో అని డిసప్పాయింట్ అవుతూ వస్తున్న ఒక విషయంలో ఈ రోజున శుభవార్త వినడం వల్ల ఒక్కసారిగా మీరైతే ఆనందంతో గంతులు వేస్తారని చెప్పుకోవాలి. మరి ఆ శుభవార్త ఎవరి ద్వారా వింటారు, అలాగే విన్న తర్వాత మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నటువంటి అంశాల గురించి కూడా తెలుసుకుందామండి. అంటే ఆ శుభవార్త అనేది మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల మధ్య అంటే మీరు చాలా రోజుల నుండి మాట్లాడుకోవాల్సినటువంటి ఒక మంచి శుభకార్యం గురించి, అంటే ఏదైనా సంతానం గురించి కావచ్చు, చాలా రోజుల నుంచి మీరు మంచి శుభవార్త వినాలని చెప్పేసి మీ యొక్క భాగస్వామి నుండి మీరు ఏ శుభవార్త అయితే వినాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారో ఆ శుభవార్త కావచ్చు. ఈ విధంగా మీరు చాలా రోజుల నుండి నిరుత్సాహపడుతున్నటువంటి ఒక మంచి విషయంలోకి అయితే మీరు అడుగు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. ఇంతకీ ఆ శుభవార్త వలన ఈ రోజున మీరు చాలా అంటే చాలా ఎక్కువగా టైం కూడా స్పెండ్ చేస్తారు. అంటే ఆ శుభవార్తని చెవిన పడిన వెంటనే మీరు ఇక ఆనందంతో కుటుంబ సభ్యులతో కాసేపు లేదా సన్నిహితులతో శ్రేయభిలాషులతో కానీ కూర్చొని చర్చించవచ్చు. వాళ్ళతో కాసేపు సరదాగా ఈ విషయం గురించి చెప్పడం వల్ల మీ మానసిక ఒత్తిడి అంతా దూరం అయిపోయి మీకు మనసు అనేది కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అలాగే ఇంట్లో పండుగ వాతావరణం మీ యొక్క టెన్షన్ నుండి మిమ్మల్ని తప్పించేలాగా ఉంటుంది ఆ వార్త. ఇక మీరు కూడా ఈ రోజున శుభకార్యాల్లో కూడా పాల్గొంటారండి. అలాగే మీ ప్రేమ సంబంధించిన జీవితంలో ఎవరైతే కలపాలని చెప్పి ఎదురు చూస్తున్న స్నేహితులు కానీ శ్రేయభిలాషుల కుటుంబ సభ్యులు కానీ చాలా ప్రేమ జంటను అయితే కలుపుతారని చెప్పుకోవచ్చు. అలాగే వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ కూడా లేనంత అద్భుతంగా ఈ రోజున నడుస్తుంది. ఈ రోజున మీ యొక్క ప్రియమైన వారిని కలవకుండా ఉండడం కొంచెం మంచిదే. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కొంచెం కలహాలన్నిటివి ఏర్పడతాయన్నమాట. చిన్న విషయానికి ఏదైనా కానీ ఎదుటి వ్యక్తులు కోప్పడం కానీ లేదంటే వారి నుంచి మీకు ఏదైనా కానీ కొంచెం నిరుత్సాహపడే విధానంగా కొంచెం వాళ్ళు ఏదైనా మాట వల్ల మీ మనసును నొచ్చుకోవడం వల్ల కానీ జరుగుతాయి. కాబట్టి మీరు కొంచెం బాగా దగ్గరైనటువంటి మనిషి, అది ఎవరైనా కానీ బంధం కానీ లేదంటే స్నేహం కానీ ఇలా ఏదైనా కానీ అద్భుతమైనటువంటి దగ్గరైనటువంటి మనిషి అయినా కొంచెం మీరు ప్రేమ చూపించేటువంటి మనిషి అయినా కానీ వారితో కొంచెం మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్త వహించి మాట్లాడండి. ఎందుకంటే అనవసరమైన విషయాలు ఈ రోజున గొడవ పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయం దగ్గరికి జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ రోజున ప్రయాణాలు కూడా చక్కగా అనుకూలంగా ఉంటాయి. అలాగే దైవ దర్శనాలు చేస్తారు. అలాగే ఈ రోజున సంతోషంగా ఉల్లాసంగా కూడా ఉంటారండి. సానుకూలమైన మానసిక దృక్పథంతో ఉంటారు. అలాగే మీకు చాలా శుభప్రదమైనటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీరు అదృష్టాన్ని కూడా ఈ రోజున పొందబోతున్నారని చెప్పుకోవడంలో ఎటువంటి సంకోచం లేదు. అదృష్టం అనేది ధన రూపేణ లేదా వస్తు రూపేణ చాలా రోజుల నుంచి మీరు ధన సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అప్పులు తీరక లేదంటే ఖర్చులు అధికంగా మానసికంగా ఒక ఒత్తిడి అనేది రేంజ్లో పెరిగిపోయేటువంటి దిక్కుతోచిన పరిస్థితుల్లో మీరు మిగిలి ఉన్నప్పుడు ఇటువంటి సందర్భాలలో మాకు డబ్బు ఉంటే బాగుండు, మేము కూడా మా అవసరాలకు సరిపడా ఏదో ఒకటి వస్తువు తీసుకుంటాం, లేదంటే మాకున్న అప్పులు తీర్చుకుంటాము, మా కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఏదైనా చిన్నపాటి సమస్యల వారికి కావలసిన సామాగ్రి ఏర్పరచడంలో మేము చాలా విఫలమవుతున్నామని చెప్పి బాధపడుతున్న వారికి ఈ రోజున మీకు అదృష్టాన్ని మీరు చాలా ఆనందంగా పంచుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఆ అదృష్టం ఒక రోజుకు మేమైనా కోటీశ్వర్లం అయిపోతాము, లక్షాధికారులం అయిపోతాం మేడం అని చెప్పి మీకు డౌట్ రావచ్చండి. అలా ఎవరు కూడా కారండి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క రోజు అంటే మన యొక్క జాతక ఫలితాలను ఆధారం చేసుకొని గ్రహస్థితుల ప్రభావంతో ఒక్కొక్క రోజున ఏంటంటే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క దానికి సంబంధించి విషయాలలో కొంచెం అదృష్టమైనటువంటి స్వభావాలు ఉంటాయన్నమాట. ఆ అదృష్టం కూడా ఏంటంటే ధన రూపేణ లేదన్నా ఇంకా మీ కెరియర్కి సంబంధించినటువంటి ఏదైనా మంచి శుభవార్త ఈ రోజున వినబోతున్నారు కానీ ఇలాంటివి కూడా మీకు జరుగుతాయి. కాబట్టి మీరు చేసుకునేటువంటి ప్రణాళికలన్నీ కూడా
ఒక మంచి భవిష్యత్తు కూడా ఆధారపడబోతున్నాయండి. ముందు ముందు రోజులలో మీకు ఆ యొక్క ప్రణాళిక అనేది మంచి విజయవంతంగా మీకైతే దారి తీసేలాగా ఉంటుంది. ఇక అలాగే ఈ యొక్క రాశి వారికి అంటే ఎవరినైనా కానీ చాలా ఈజీగా నమ్ముతారు. ఆ నమ్మిన వ్యక్తులు ఏంటంటే వెంటనే మోసం చేసేటువంటి విధానంగా కొంతమంది ఈ రోజుల్లో ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అటువంటి వారి దగ్గర కొంచెం జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనకు బోల్తా పడుతుంటాం. అలాగా జనాలు మనల్ని నమ్మిస్తారనమాట. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. అలాగే కొంచెం మొండి స్వభావం కూడా కలిగి ఉండండి. ఎందుకంటే అటువంటి వారి దగ్గర మన స్వభావం కొంచెం మృదువుగా ఉందనుకోండి, వారు చాలా అంటే చాలా మన దగ్గర ఎన్ని వేయాల్లో ఇస్తారు, వేపిస్తారు కూడా. అటువంటి వారి దగ్గర కొంచెం మొండిగా బిహేవ్ చేయడమే మంచిదని చెప్పుకోవాలి. కారణంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా దానికి అవతల వారిది ఏంటంటే అయ్యో రెండోసారి వీరి జోలికి రాకూడదు, వీరికి సంబంధించినటువంటి విషయాల గురించి కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ అనవసరమనే విధానంగా ఎదుటి వ్యక్తి అనిపించాలి. మీ స్వభావం అనేది అలా ఉండాలన్నమాట. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇలాగే భావించాలా, అందరితో ఇలాగే నడుచుకోవాలంటే కాదండి. మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళు ఎలా మీ మోతున్నారు, మీకు దేని గురించి ఆశించి మీ దగ్గరకు వస్తున్నారు, అసలు మన దగ్గర ఏ విషయాన్ని రాబట్టుకోవడానికి ఇలా ప్రయత్నిస్తున్నారన్న విషయాలకి మీకు బాగా అంటే ఆలోచన అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆలోచన స్వభావం మీదైతే తప్పకుండా మీరు ఎదుటి వ్యక్తి యొక్క స్వభావం అనేది మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. అలాగే ప్రేమ ఆప్యాయత విషయంలో కూడా మీరు అందరినీ కూడా ఎక్కువ నమ్మొద్దండి. అందరూ ఏంటంటే అలాగే ఉంటారు, ప్రేమతో ఆప్యాయతతోనే పలకరిస్తారు. ఎవరు కూడా ఒకేసారిపై మనపై ఉన్న విషయాలు చిమ్మరు. ఒక్కొక్కసారి ఏంటంటే చిన్నగా ఒక పాయిజన్ మాదిరిగా ఎక్కిస్తూ ఉంటారనమాట ప్రేమతో ఆప్యాయతతో. అలాంటి వారు ఏంటంటే మనం పెంచుకున్నటువంటి ఈర్ష్య ద్వేషాలన్నీ కూడా కలగలిపి ఒక్కసారిగా మన పైన ఆ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. దానివల్ల చాలా కుటుంబాలు ఎప్పటికీ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి కుటుంబాలు కోకొల్లలు ఉన్నారు. కాబట్టి అలాంటి వారి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండి మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కానీ మీరేదైనా లాభపడేటువంటి విషయాలు వారితో షేర్ చేసుకోకపోవడం వల్ల మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే అంటే మీకు వీరితో బలవంతంగా కూడా ఈ రాశి వారితో ఏదైనా కానీ ఒక పనిని మీకు నచ్చలేదనుకోండి, ఆ పనిని మీతో బలవంతంగా చేయించడం వల్ల చాలా అంటే చాలా కష్టం అని చెప్పుకోవాలి. అంత మొండిగా ఉంటారు. అందే నచ్చింది అనుకోండి ఆ పని ఎంత దూరమైనా కానీ నిద్రాహాలు సైతం మానేసి చక్కగా కూర్చొని ఆ పని చేయడానికి అంత ఇంట్రెస్ట్ అని చూపిస్తారనమాట. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రయాణాలు కూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు చక్కగా మీకైతే రేపటి రోజుల ప్రేమానురాగాలతో సంతోషంగా గడుపుతారు. మంచి శుభవార్తలు అంటే మీకు ఉద్యోగానికి సంబంధించినవి లేదా కెరియర్కి సంబంధించినవి, లేదంటే సంతానం పట్ల ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి విషయాలు చర్చించుకోవడం కానీ ఇలాంటి సందర్భాలలో ఇలాంటి విషయాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను ఈ రోజున మంచిగా ఒక కుటుంబంతో కలిసి చర్చలు అయితే జరుపుతారని చెప్పుకోవాలి. దీని ద్వారా చాలా రోజుల నుండి మీకు దూరమైనటువంటి కొన్ని బంధాలు కూడా దగ్గర పడతాయండి. ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నాం అనుకోండి, అందరిని పిలిచి చక్కగా శుభకార్యం అనేది చేయాలని చెప్పి అందరికీ ఉంటుంది కదా. అలా ఎవరైతే చాలా రోజుల నుండి దూరమైనటువంటి బంధువుల సైతం ఒక మంచి శుభకార్యం ద్వారా అందరూ కూడా ఒక దగ్గర చేరి మీకైతే చాలా అంటే మనసంతా ప్రశాంతంగా చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఆర్థికంగా దృఢంగా ఉండాలంటే ఈ రోజు నుంచి డబ్బులను అయితే పొదుపు చేయండి. మీ కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి. అలాగే ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ల ఆహారం పంచుకొని తినండి. వారు మీకు భవిష్యత్తు గురించి ధోరణిల గురించి వారు చెప్పేది వినండి. మనసు ఎలా నియంత్రణ పెట్టుకోవాలో, సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు. పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీరు భాగస్వామ్యం మీకు గుర్తు చేయనుంది. ఈరోజు శారీరక ఆరోగ్యం కొరకు ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ భాగస్వామిని ఆసరాగా సహాయకరంగా ఉంటారు. మీ ప్రేమ జీవనం, వివాహ ప్రస్తావనం చిరకాల బంధం కావచ్చు. భాగస్వాములు మీ కొత్త పథకాల వెంచర్ల గురించి ఉత్సాహంతో ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు. వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి కల్పిస్తుంది.
ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ప్రేమ